హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అన్షు డైరీస్. ఈరోజు మీ ముందుకు ఇంకొక మంచి రెసిపీతో వచ్చేసానండి. డిఫరెంట్ రెసిపీ అని చెప్పొచ్చు. ఫిష్ ఫ్రై అండి. ఇది ఇలాంటి రెసిపీ కాదు, గ్రీన్ ఫిష్ ఫ్రై అండి. చాలా బాగుంటుంది, ట్యాంగీగా జ్యూసీగా చాలా బాగుంటుంది. దానిపైన ఉన్న మసాలాతో కూడా మనం రైస్ కలుపుకుని తినే విధంగా ఉంటుంది, చాలా బాగుంటుంది. సో దానికోసం నేను ఫిష్ని ముందుగా క్లీన్ చేసి పెట్టేసుకున్నాను. చూడండి, ఫ్రైకి కొంచెం సన్నగా కావాలి కదా, అట్లా కట్ చేశాను. ఇప్పుడు మనం మిక్సింగ్ బౌల్లో మిక్స్ చేసుకుందాం మసాలాని. చూడండి, నేను ఒక బౌల్ తీసుకున్నాను మిక్సింగ్ బౌల్కి. ఇది అండి సీక్రెట్ మసాలా: కరివేపాకు, కొత్తిమీర, పచ్చిమిర్చి, జీలకర్ర, అల్లం, వెల్లుల్లి, పసుపు. ఇవన్నీ రోట్లో దంచానండి. కంపల్సరీ కచ్చా పచ్చానే ఉండాలి, పేస్ట్ లాగా అయితే ఉండకూడదు. రోట్లోనే దంచా నేను. మీరు మిక్సీ అయితే ఒకసారి మిక్సీ పెడితే సరిపోతుంది. నిమ్మరసం కొంచెం అండి, ఒక ఫుల్ 2 స్పూన్స్ వేయాలండి. పెరుగు ఫుల్ స్పూన్స్ వేయాలి. చూడండి, 2 స్పూన్స్ అయితే వేసాను. ఫుల్ ఆఫ్ స్పూన్ వేయాలి. టేస్ట్కి సరిపడా సాల్ట్. ఇంకా దీంట్లో మనం కారం ఏమి యాడ్ చేయమండి. ధనియాల పొడి 1 స్పూన్ అండి. నాకు అంచనా తెలిసిపోతుంది కాబట్టి నేను ప్యాకెట్ తీసుకున్నాను. మీరు ఒక ఫుల్ స్పూన్ వేసుకోండి. కొంచెం ఆయిల్, అది కూడా 1 స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. ఒకసారి ఇదంతా మంచిగా మిక్స్ చేసేద్దామండి. మనం పచ్చిమిర్చితోనే ఇంకా ఫ్రై చేసుకుంటున్నామండి, కారం ఏమి యాడ్ చేయట్లేదు. సో చూసారా, పేస్ట్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం దీన్ని ఫిష్ని మిక్స్ చేసేసుకున్నాం. మంచిగా పట్టేయాలండి ఫిష్ ముక్కలకి. కలిపేసుకుని 1 అవర్ పాటు పెట్టేస్తే బాగుంటుంది. ఆ కారం ఉప్పు అన్నీ పడతాయి. ఇప్పుడు ఫ్రై కండి ఎక్కువ ఆయిల్ అవసరం లేదు. జస్ట్ చూడండి, నేను ఒక 3 టేబుల్ స్పూన్స్ వేస్తున్నాను అంతే. జస్ట్ 3 స్పూన్స్ వేసాను. ఇప్పుడు కొంచెం ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఫిష్ యాడ్ చేసేసుకుందాం. ఫిష్ వేసేటప్పుడు చాలా జాగ్రత్త అండి, ఆయిల్ మీద పడుతుంది. సో ఫిష్ అన్నీ అలా వేసేసుకున్న తర్వాత లిడ్ క్లోజ్ చేసుకుందామండి. మంచిగా ఉడకాలి, ఎందుకంటే డీప్ ఫ్రై కాదు కదా, 2 పక్కల వేగటానికి ఇది ఉడకాలి ఆవిరి మీద. చూసారా, ఫిష్లో కూడా కొంచెం వాటర్ ఉంటుంది, వచ్చింది చూసారా ఆయిల్తో పాటు. ఇప్పుడు ఫిష్ని ఒక 5 మినిట్స్ పోయిన తర్వాత టర్న్ చేసుకుందాం. అట్లా చూసారా, ఒక పక్క కలర్ మారింది. అట్లా మారే వరకు వెయిట్ చేయాలి. ఒక 5 మినిట్స్ కాకపోతే 6 మినిట్స్ కొంతమందికి అట్లా పడుతుంది కదా. అలాగా మొత్తం టర్న్ చేసుకుందామండి. మంచిగా అయితే ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా. సో చూసారా, ఇవైతే నేను పక్కకి తీసేస్తానండి. ఈ ఫ్రై అయినాయి మా పిల్లల కోసం. అంటే ఇంకా ఈ స్పైస్ అయితే వాళ్ళకి సరిపోతుంది, ఎక్స్ట్రా మసాలాలు ఏమి యాడ్ చేయను. మీకోసం ఇంకా స్పెషల్గా ఉంది. ఇప్పుడు ఇవి తీసేద్దాం పక్కకి. ఇట్లా ఇంకా మీకు ఇంకా ఎక్స్ట్రా మసాలాలు వద్దు అనుకునే వాళ్ళు ఇట్లా కూడా తినేయచ్చు, నో ప్రాబ్లం. ఇట్లా కూడా బాగుంటుంది. సో సెకండ్ వాయి వేస్తానండి, అది కూడా మంచిగా ఫ్రై అయిపోయింది చూసారా. ఇప్పుడు దంచిన మసాలా కొంచెం యాడ్ చేస్తున్నానండి. ఇదైతే మీకోసం. కొంచెం కొత్తిమీర, దంచిన మసాలా వేస్తే ఇంకా టేస్ట్ డబుల్ అవుతుంది. ఒకసారి అదంతా మంచిగా మిక్స్ చేసుకుందాం, ఆ మసాలా పట్టేటట్టు ముక్కలకి. అంతేనండి, అట్లా డిష్ అవుట్ చేసుకుంటే సరిపోతుంది. చూసారా, ఇప్పుడైతే నేను రైస్లో అది కలుపుకొని తింటున్నాను. చాలా బాగుంది. రసం లేకుండా తింటున్నాను. రసం వేసుకొని తింటే దానికి తోడు ఇంకా బాగుంటుందండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.